కృష్ణాపూర్ నుంచి వేమగిరి వెళ్ళే మార్గంలో బ్రాండిక్స్ 2 బస్సు ఏ షిఫ్ట్కి వెళ్తుండగా 4 గంటల సమయంలో బస్సు స్టీరింగ్ బోల్ట్ ఊడిపోయి స్టీరింగ్ లోపం వల్ల బోల్తా పడి సుమారు 27 మందికి గాయాలు అవడం జరిగింది. ఇప్పటికే హాస్పిటల్లో అచ్యుతాపురంలో కొంతమంది, అనకాపల్లిలో కొంతమంది వైద్య చికిత్స పొందుతూ ఉన్నారు. బ్రాండిక్స్ విఎస్ఎన్ ట్రావెల్స్ సంబంధించి ఈ బస్సు అయ్యింది. ఏపీ 31 TN 4369 ఈ వెహికల్, ఈ బస్సు అనేది ప్రమాదానికి గురవడం జరిగింది. బ్రాండిక్స్ బస్సులు ఏదైతే ఉందో ఈ బస్సులన్నీ కూడా ఏ ట్రావెల్స్ అయినా, చిట్టుపేట తల్లి ఏ ట్రావెల్స్ అయినా బ్రాండిక్స్లో బస్సులు, అనేక బస్సులన్నీ కూడా ఈరోజు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్రాండిక్స్ బస్సులు నడుపుతా ఉన్నారు. దీన్ని నిర్వహించడంలో బ్రాండిక్స్ యాజమాన్యం లోపల కూడా ఉన్నాయి. అనేక రకాలైన బస్సులు ఫిట్నెస్ లేకుండానే తిరుగుతూ ఉన్నారు. రెగ్యులర్గా ఫిట్నెస్ చెకప్ అనేది జరగట్లేదు. అందువల్లనే బ్రాండిక్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి, ఎక్కువగా అనేక రకాలైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నాయి. దీనితో తోడు ఆ బ్రాండిక్స్ కంపెనీలో టార్గెట్లు, ఏదైతే డ్రైవర్లు ఉంటారో పలానా సమయానికి తీసుకురావాలని టార్గెట్లు పెట్టడం వల్ల ఈ డ్రైవర్లు కూడా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ప్రజలు కూడా భయాందోళనకి గురవుతూ ఉన్నారు. కనుక ఏదైతే ఈ బ్రాండిక్స్ కంపెనీ బస్సులు ఏదైతే ఉన్నా ప్రతి బస్సు కూడా ఫిట్నెస్ ఖచ్చితంగా పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదైతే బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో బాధిత కుటుంబాలకి బ్రాండిక్స్ యాజమాన్యం చేదోడు వాదోడుగా ఉండాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి సిఐటి యలమంచిలి మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.